హలో ఎవ్రీవన్. ఏపీ యూనివర్సిటీ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి క్యాండిడేట్ లాగిన్ ఎనేబుల్ అయింది. సైట్లో చూసినట్టయితే టాప్లో క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆల్రెడీ మీరు రిజిస్టర్డ్ అయితే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు, లేదా న్యూ యూజర్స్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆధార్ ఎనేబుల్డ్. ఆధార్, మొబైల్, జీమెయిల్ ఇచ్చిన తర్వాత పోర్టల్లోకి వెళ్తాం. పోర్టల్లో మన బేసిక్ డీటెయిల్స్ అండ్ దెన్ పాస్పోర్ట్ సైజ్ విత్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కావాల్సిన పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఈరోజే స్టార్ట్ అయింది. టైం తీసుకొని ప్రాపర్గా అప్లోడ్ చేయండి. అంటే డాక్యుమెంట్స్లో 10th క్లాస్ డీటెయిల్స్, పర్సంటేజ్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, పర్సంటేజ్, బీఫామ్ డీటెయిల్స్, పర్సంటేజ్ విత్ కన్సాలిడేటెడ్ అన్ని సర్టిఫికేట్స్, ఎంఫామ్ అన్ని సర్టిఫికేట్స్, ఫర్దర్గా మీకు ఏమైనా డిగ్రీస్, పిహెచ్డీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కటి డీటెయిల్గా అడగడం జరిగింది. టైం తీసుకొని అన్నీ కూల్గా ఫిల్ చేయండి. సేవ్ చేయొచ్చు. సబ్మిట్ చేస్తే మాత్రం మళ్ళీ మనం కరెక్ట్ చేయలేం. సో మీరు ఏ డాక్యుమెంట్ అయినా అప్లోడ్ చేస్తే సేవ్ చేస్తూ వెళ్ళండి. ఇంకా టైం ఉంది కాబట్టి అన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా కన్ఫర్మ్ చేయొచ్చు. నో నీడ్ టు హరీ. ముందుగానే చెప్పారు, మీరు కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేయలేరు. సేవ్ చేస్తూ వెళ్ళండి. నా ఎగ్జామినేషన్ గురించి చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే అంటే ఫార్మసీకి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఒక పర్టికులర్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఎగ్జామ్ విల్ బి ఫర్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఫర్ 180 minutes, అంటే 3 hours ఉంటుంది. రాంగ్ ఆన్సర్ 1 mark విల్ బి డిడక్టెడ్ అని ఇచ్చారు. న్యూస్ పేపర్స్లో అన్నీ వచ్చినట్టు ఓవరాల్గా టెస్ట్ ఈస్ ఫర్ 450 marks, అంటే 150 questions 450 marks, అంటే ఈచ్ క్వశ్చన్ ఈస్ ఫర్ 3 marks. రాంగ్ ఆన్సర్ ఇస్తే -1 mark అవుతుంది. టోటల్ టైమ్ ఈస్ 3 hours. సో ఇది FAQsలో ఇచ్చారు. అయితే ఎగ్జామ్ సిలబస్ కానీ మిగతా డీటెయిల్స్ కానీ పోర్టల్లో ఎక్కడ అప్లోడ్ చేయలేరు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది కాబట్టి ఏపీపీఎస్సీ పోర్టల్లో మళ్ళీ అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. సో కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ ప్రస్తుతానికి ఇంకా పోర్టల్ ఏవి అప్లోడ్ కాలేదు. సో స్టార్ట్ యువర్ అప్లికేషన్. ఒకసారి బ్రీఫ్గా అప్లికేషన్ ప్రాసెస్ అంతా చెక్ చేయండి అండ్ దెన్ టేక్ యువర్ టైమ్ అండ్ దెన్ ఫిల్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను, సేవ్ చేయండి, డోంట్ కన్ఫర్మ్ ఇట్. ఆల్ ది బెస్ట్.